ఈరోజు ప్రధానంగా అసెంబ్లీలో జరిగేటువంటి బీసీ కులగణనకు సంబంధించినటువంటి బిల్లు దాన్ని పెట్టబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే బీసీలు ఒక పక్కన ఆందోళన చేస్తున్నారు. బీసీ మండల్ కమిషన్ కూడా ఏ విధంగా ఉంది, దానికి సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, బీసీ కమిషన్ ఏ విధంగా రిజర్వేషన్ పెంచుతుంది, ఒకవేళ నిజంగా బీసీ కుల వృత్తులు ఏ విధంగా మెరుగుపడతాయి, దానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాల దృష్టిలో రాజకీయం కాకుండా ఇవాళ ఉన్నటువంటి అసెంబ్లీలో ఇవాళ ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ బీసీ మంత్రి ఆయన ఆధ్వర్యంలో ఇలా పెట్టబోతున్నారు. దానికి సంబంధించిన ప్రధాన అంశం కూడా జయబీంద్ర పథకం రాయడం జరిగింది. ఎందుకంటే బీసీలు ఎప్పటి నుంచో ఈ భారతదేశ అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు అనేక సందర్భాలు అన్యాయం జరిగింది. రాజకీయ పరంగా అన్యాయం జరిగింది, ఉద్యోగ పరంగా అన్యాయం జరిగింది, ఇలా ఉన్నటువంటి సామాజిక కోణంలో కూడా అన్యాయం జరిగింది. ఇలా ఉన్నటువంటి సబ్బండ కులాలు ఇలా బీసీలో ఉన్నటువంటి సందర్భం ఉంది. కానీ బీసీలకు మరి రాజకీయ పరంగా ఆ వాటా రావాల్సిన సందర్భం ఉంది. మరి రాజకీయ పరంగా వాటా ఎందుకు రావట్లేదు? బీసీల జనాభా తమసి ప్రకారం రాజ్యాధికారమే రావాలి. రాజ్యాధికారానికి ఎందుకు బీసీలు దూరం ఉన్నారు? బీసీలు దూరంగా ఉండడానికి గల కారణాలు ఏంది? ఇలా అగ్రవర్ణ కులాలు ఎందుకు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అని చెప్పుకొని ఇలా మా ఓట్లను రాజకీయాలుగా మలుచుకొని ఇవాళ వాళ్ళ అందాలం ఎక్కి ఇవాళ అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎందుకు బీసీ ఎస్టీ ఓబీసీ అని చెప్పుకున్నటువంటి ఎందుకు మనం సంఘటితం కాలేకపోతున్నాం? బీసీల ఐక్యత ఇలా ఎందుకు వర్ధిల్లాలి, ఎందుకు వర్ధిల్లకూడదు, ఎందుకు నిలబడలేకపోతుంది అనేటువంటి నినాదంలో భాగంగా కూడా మనం చూస్తున్నాం. అందుకోసమే బీసీలు ఇలా ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు కూడా స్పష్టత ఇవ్వాలన్నటువంటి ప్రధాన వార్త కూడా జయబీంద్ర పత్రికలు రాయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి ప్రధాన వార్త ఇలా బీసీలు ఏ విధంగా ఉన్నారు, బీసీలకు రావాల్సినటువంటి ప్రధాన వార్తలో భాగంగా ఏ విధమైనటువంటి ఆలోచన ఉంది, బీసీ జనాభా తామస ప్రకారం ఎంతవరకు రావాలి, బీసీలో ఉన్నటువంటి నేపథ్యం. ఇవాళ అసెంబ్లీలో ఇవాళ బీసీ బిల్లు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, బీసీ బిల్లు కూడా పెడుతున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త బీసీ రిజర్వేషన్ల పెరుగుదలపై స్పష్టత రావాల్సి ఉంది. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై స్పష్టత రావాల్సి ఉంది. ఎంత శాతం పెంచుతున్నారు? 42% పెంచుతున్నారు. ఏ విధంగా పెంచుతున్నారు? ఇంకా వాళ్ళ శాతం ఎంత పెరగాలి? ఇలా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా తామసి ప్రకారం వాళ్ళు పెంచుకున్నటువంటి వెసులుబాటు ఉంది. ఇలా తమిళనాడులో ఇలా 57% ఉంది. ఇవాళ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంది. మరి ఎందుకు లేదన్నటువంటి ప్రధాన వార్త ఇక్కడ జయబీంద్ర పత్రికలు రాసినటువంటి వార్త ఉంది. బీసీల జనాభా ప్రకారం బీసీలో అసెంబ్లీలో సంపూర్తిగా చర్చ జరగాలి. 2011, 2016, 2024 బీసీ కులగణన సర్వే నివేదికలు ఏది ప్రామాణికంగా తీసుకుంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి బీసీలారా, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా ఆలోచించండి ఎంతవరకు మోసం పోతుంది. ఇక్కడ ఉన్నటువంటి 2011, 2016, 2024 జనాభా లెక్కల ప్రకారంగా ఏది ప్రధానంగా తీసుకున్నారు? ఏ లెక్కల ఆధారంగా ప్రధానంగా తీసుకొని ఇవాళ బీసీ బిల్లు పెడుతున్నారు? 2011, 2016, 2024లో ఏ అయితే ఈ అంశాలు ఉందో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్నటువంటి బీసీ బిల్లుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి చర్చ బీసీ కులగణన సర్వే నివేదికలో ఏది ప్రామాణికంగా తీసుకుంటున్నారు? బీసీ రిజర్వేషన్లకు అనుగుణంగా పదవులు కేటాయిస్తారా? రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పోరాటం అన్న నాయకులు తోగముడిచారు. ఎందుకు? రాజ్యాధికారమే ఇలా అంతిమ లక్ష్యం అని చెప్పుకునేటువంటి నాయకులందరూ ఎక్కడ ఉన్నారు? ఇలా బీసీలో ఉన్నటువంటి నాయకులు ఇలా బీసీ జనాభా ప్రకారం రావాల్సినటువంటి వాటా ప్రకారంగా కొట్లను వచ్చిన నాయకులు ఎక్కడ ఉన్నారు? ఎందుకు తోకముడిచారు అన్నటువంటి ప్రధానంగా రాజ్యాధికారం కోసమే పోరాటం అన్న నాయకులు తోకముడిచారు. ఎందుకు? ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతున్న బీసీ నేతలు నాంచి ఉద్యమాలకు తావిస్తున్న ప్రభుత్వం, ప్రతిపక్షాలను రెచ్చగొడుతున్న ప్రభుత్వం డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా మనం రాసినటువంటి ప్రధాన వార్త. ఇక్కడ ఉన్నటువంటి సర్వే ఆధారంగా ఏదైతే బీసీ కులగణన సర్వే ఉందో, బీసీకి రావాల్సినటువంటి వాటా ఏ విధంగా ఉందో, బీసీ కులగణన విషయంలో కానీ, బీసీకి రావాల్సినటువంటి రాజకీయ పరంగా కానీ, బీసీకి రావాల్సినటువంటి ఉద్యోగ పరంగా కానీ ఎంతవరకు వాళ్ళకి ఇస్తున్నటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాలి, దాని మీద క్లారిటీ ఇవ్వాలి. 2011, 2016, 2024 ఏ లెక్కలను ఆధారంగా తీసుకొని చేస్తున్నారో స్పష్టత కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇలా బీసీ రిజర్వేషన్ల పైన చర్చా కార్యక్రమంలో ఇలా అసెంబ్లీలో బీసీ కులగణనపై నేటికి స్పష్టత రాకపోవడం మరిన్ని ఉద్యమాలను రెచ్చగొట్టే విధంగా ఉందంటూ డాక్టర్ బరిగెల శివ తేల్చి చెప్పారు. భారతదేశ వ్యాప్తంగా బీసీ కులగణనకు తగిన న్యాయం చేస్తున్నామంటూ ప్రభుత్వం తెలంగాణ బీసీ ప్రజలకు హామీ ఇవ్వడంతో పాటు బీసీ కులగణన లెక్కల స్పష్టత కోసం కుటుంబ సర్వే నిర్వహించి తగిన విధంగా బీసీ జనాభా లెక్కలు తేల్చమని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇస్తున్నప్పటికీ బీసీ నేతలు, తెలంగాణ ప్రజలు, బీసీ ఉద్యమ పోరాట యోధులు ఇప్పటికీ అంగీకరించకపోవడం బీసీ కులగణనపై స్పష్టత రాకుండా పోయిందన్నారు. వాడి వేడిగా సాగుతున్న అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ పక్షం, ప్రతిపక్షం నువ్వా నేనా అంటూ హోరాహోరీగా చర్చోపచర్చలు కొనసాగిస్తూ అసెంబ్లీలో నాయకులను, తెలంగాణ ప్రజలను
ఓరెక్కిస్తున్నారు. 2024 బీసీ కులగణన కుటుంబ సర్వే నివేదికల ఆధారంగా 54% పైబడి బీసీల జనాభా కలదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పడం, ఒక్కసారిగా బీసీ ఉద్యమకాలు తిరుగుబాటు ఉద్యమాన్ని చేసి కులగణన లెక్కలు ప్రభుత్వ నివేదికలు తప్పులుగా ఉన్నాయని ఒక్కసారిగా ఉవ్వెత్తున ఉద్యమాలను కొనసాగించారన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా కొంచెం అటు ఇటు లెక్కలను సరిచేసి చివరి నివేదికను ప్రకటించడం పట్ల బీసీ నేతలు బీసీ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. 2016 జనాభా లెక్కల ఆధారంగా అప్పటి ప్రభుత్వం 37% కలిగిన బీసీల రిజర్వేషన్లు 42% పెంచి అప్పటి జనాభా లెక్కలు సరిసమానంగా న్యాయం చేయాల్సిందిగా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి బీసీలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ జనాభా లెక్కల ప్రకారంగా తీసుకోవాల్సిన వాటా ఏ విధంగా ఉంది, బీసీ జనాభా లెక్కల ప్రకారంగా వాళ్ళకి రావాల్సినటువంటి వాటాలు ఏ విధంగా ఇస్తున్నారు, బీసీ జనాభా లెక్కల ప్రకారంగా వాళ్ళకు రావాల్సినటువంటి వాటాలు ఎంతవరకు ఇస్తున్నారు అనేటువంటిది ప్రధానంగా రాసినటువంటి వార్త. ఎందుకోసం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని కులాలకు న్యాయం చేయాలి, అన్ని కులాలకు సమన్వయం జరగాలి, జనాభా తామసి ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ పెరగాలి, జనాభా తామసి ప్రకారం వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరగాలి, జనాభా తామసి ప్రకారం వాళ్ళకు రాజకీయ పరంగా వాళ్ళకు నష్టం జరగవద్దు, అందరికీ కూడా సమాన హక్కులు కల్పించింది భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇలా బీసీ మండల్ కమిషన్ కూడా స్పష్టంగా చెప్తుంది. ఇలా ఎక్కడ పోతున్నాం మరి, మన జనాభా లెక్కల ప్రకారంగా మనకు రావాల్సినటువంటి వాటాను, మన జనాభా లెక్కల ప్రకారంగా మనకు కావాల్సినటువంటి వాటాను మనం తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటున్నారు? ఇలా మన జనాభా లెక్కల ప్రకారం మన వాటాను ఎవరు తీసుకుంటున్నారో చెప్పడానికి స్పష్టంగా జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా రాసిన నేపథ్యం ఉంది.